ఇక పాకిస్తాన్ కి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మంత్రి జయశంకర్. అలాగే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ముగింపు పలికే వరకు కూడా సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని, అలాగే తాము ప్రధానంగా ధ్వంసం చేసినటువంటి అంశాలన్నిటిపై కూడా ససాక్ష్యాలతో చూపించామని, పాకిస్తాన్ దగ్గర ఏమి చూపించడానికి లేదని, ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా మూసివేయాలని, ఇలా కీలకమైనటువంటి అంశాలన్నిటిపై కూడా జయశంకర్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. కృష్ణ, చంద్రిక, జయశంకర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏవైతే పాకిస్తాన్ తో మనకు పూర్తిగా చర్చలు అంటూ జరిగితే అవి ద్వైపాక్షికమే అవుతాయి, మూడో వ్యక్తి జోక్యం ఉండదు. ఇది గతంలో కూడా ఈ యొక్క సంప్రదాయం ఉంది, అదే కొనసాగుతుంది అంటూ ఆయన చెప్తూ భారతదేశం ఉగ్రవాదంపై ఏ విధంగా ఉంది, ఉగ్రవాదానికి సంబంధించి భారత్ కు పాకిస్తాన్ కి ఎటువంటి హెచ్చరికలు చేసింది, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరు కాలబేరానికి వచ్చారు అన్న విషయం అంతా ప్రపంచానికి తెలుసు అంటూ ఆయన చెప్తూ భారత్ కు ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు జరపాలనే ఆసక్తి ఉంది, ఇస్లామాబాద్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలని మూసివేయాల్సి ఉంటుందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పాకిస్తాన్ తో కేవలం ఉగ్రవాదం మీద మాత్రమే చర్చలు జరుగుతాయి, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను వాళ్ళు మూసివేయాలి, ఉగ్రవాదుల జాబితా మన వద్ద ఉంది కాబట్టి ఆ జాబితా అనుగుణంగా వారందరినీ కూడా మనకు అప్పగించాలి. పాక్ మిలిటరీని ఆపరేషన్ సింధూర్ లో ముందుగానే అప్రమత్తం చేశాము, వారు బుద్ధిగా స్పందించలేదు. అంటే మేము కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి దూరంగా ఉండకుండా వాళ్ళు యుద్ధానికి దిగారు. దానివల్ల ఎటువంటి నష్టం జరిగిందో వాళ్ళకు అర్థమైంది. మరోపక్క ఇండస్ ఏదైతే ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం ఆపేంత వరకు కూడా ఆ నదీ జలాలను మేము నిలిపివేస్తాం. ఆపరేషన్ సింధూర్ లో భారత్ వాయుసేన 9 ఉగ్ర స్థావరాలపై ఖచ్చితత్వంతో కూడినటువంటి దాడులు జరిపింది. ఈ దాడుల్లో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 10 మంది, అతని సన్నిహితులుగా ఉన్నటువంటి 4 మంది కూడా అర్థమయ్యారు. షర్కోట్, చక్వాల్, రావల్పిండి, సుక్కూర్, కసూర్ ఈ విధంగా మొదలైనటువంటి ప్రాంతాల్లో టార్గెట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత ఏవైతే స్కార్డు, బోలారి, అదేవిధంగా జైకాదాబాద్, సర్గోదా దాడుల్లో కూడా పాకిస్తాన్ కి భారీ నష్టం జరిగింది. సో అందువల్లనే వాళ్ళు కాలబేరానికి వచ్చారు. ఈ యొక్క కాల్పుల విరమణ చేయాలని ఎవరు వచ్చారో ముందు తెలుసు. కాబట్టి పాకిస్తాన్ తో చర్చలు జరిగితే అది కేవలం ఉగ్రవాదం, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఒకే విషయంలో ఉంటాయని జయశంకర్ మరోమారు స్పష్టం చేశారు. పాకిస్తాన్ తరచూ చేసే ఈ యొక్క ఏదైతే అణుబాంబులతో ఉన్నటువంటి అణ్వాయుధాలు, తర్వాత అణుయుద్ధం అంటూ ఏదైతే బెదిరింపులు చేస్తుందో వాటిని ఇకపైన సహించబోవు అంటూ ఆయన చాలా స్పష్టం చేశారు. సో మరోమారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రులంతా కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ రోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా శ్రీనగర్, జమ్మూలో పర్యటించి అక్కడ పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడైతే దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క మంత్రులు ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ కాశ్మీర్ లో పర్యటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.